ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫీషియల్ టెక్ బ్రాండ్. ఫ్రెండ్స్ ఈరోజు మనము టెక్నో క్యాపియన్ 15 Pro మొబైల్ సంబంధించిన మొత్తం స్పెక్స్ ఒకసారి చూద్దాం. దీని డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.53 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇది ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే. అలాగే ఇది పాపప్ కెమెరాతో అయితే రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే మనము 6GB ఉంటుంది. అలాగే ఇంటర్నల్ మెమరీ చూసుకున్నట్లయితే మనకు 128 GBని అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట. దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ హీలియో P35 అనే ప్రాసెసర్ని యూజ్ చేశారు. అలాగే దీంట్లో కెమెరా చూసుకుందాం. మనం బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుందన్నమాట. అలాగే సెకండ్ మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది, ఇది 5 మెగాపిక్సెలే. అలాగే 5 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా, ఇది డెప్త్ సెన్సార్ అనమాట. అలాగే ఫోర్త్ కెమెరా చూసుకున్నట్లయితే QVG అనే కెమెరాని అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ని అయితే ఇచ్చారు. సో బ్యాక్ కెమెరా ఉంది కదా, ఎందుకంటే మేము కూడా క్వాడ్ కెమెరా సెటప్ తీసుకొచ్చామని ఇచ్చారు, కానీ QVG అనే కెమెరా మీకు ఎలాంటిగా యూజ్ అనేది ఉండదు అనమాట. ఏంటంటే మొబైల్కి మాది కూడా క్వాడ్ కెమెరా సెటప్ అని. సో దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4000 బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. దీంట్లో పిన్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. Android 10తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. దీనికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. అలాగే బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, GPS కూడా ఉండడం అనేది ఈ మొబైల్లో జరుగుతుంది. డ్యూయల్ LTEకి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇది 2 సిమ్లు కూడా మీరు 4G, 3G, 2Gలో యూజ్ చేయడం అనేది కూడా జరుగుతుందన్నమాట. అలాగే ఈ మొబైల్ ప్రైస్కు ఈ మొబైల్కి అయితే ఎలాంటి సంబంధం లేకుండా పెట్టారు. ఓసారి ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనము 14,999 రూపాయలు పెట్టారు. అంటే ₹1 తగ్గించి 15,000 రూపాయలు అంటే పెట్టారు. సో ఇదే ప్రైస్కి అక్కడ రియల్మీ X2 అది సూపర్ ఎమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, మంచిగా ఉంటుంది. ఆ మొబైల్ డిస్ప్లే కూడా బాగుంటుంది. అలాగే ఒకసారి పోకో X2 చూసుకోండి, ఆ మొబైల్ కూడా బాగుంటుంది. ఒకసారి మీరు చూస్ అనేది చేసుకోండి. సో వేస్ట్ డబ్బులు దీనికి పెట్టేదైతే నాకు అనవసరం అనిపిస్తుంది. వీళ్ళు ఏంటంటే ఓన్లీ పాపప్ కెమెరాని హైలైట్ చేసి తీసుకొస్తున్నారు, కానీ కనీసం వాళ్ళు P35 ప్రాసెసర్ అనేది చాలా ఓల్డ్ ప్రాసెసర్. మళ్ళీ అది అంత గేమ్లో కూడా హెవీగా యూజ్ చేయలేదు. 15,000లో మంచి మంచి గేమింగ్ ఫోన్స్ ఉన్నాయి, కెమెరా ఫోన్స్ ఉన్నాయి. రియల్మీ, రెడ్మీ, ఒకసారి వివోలో కూడా చూడండి, ఒకసారి ఒప్పోలో చూడండి. ఫోన్స్ మీకు మంచిగా ఉన్నాయి. నాకు తెలిసి రియల్మీ XT కానీ పోకో X2 కానీ మీకు బెటర్ ఫోన్లు అయితే ఒకసారి చూస్ చేసి మీకు నచ్చిందని తీసుకోండి. సో ఇలాంటి వీడియోలు మీరు మంచి మంచి మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.